ప్రోగ్రామ్ ని సక్సెస్ కావడానికి కృషి చేసిన మీ అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. మన ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు సురేష్ అన్న గారికి, అలాగే కన్వీనర్ నారాయణ గారికి, మరి శ్రీహరి గారికి, నరసింహులు గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీసీ డి నుంచి బీసీఏలోకి మారిస్తే మనకి ఏమిటి లాభము, మన రాబోయే మన యువతకి మన యువత మన పిల్లలకి భవిష్యత్తు ఏ రూపంలో ఉంటుందనేది ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. మరి ఈరోజు పట్టణాలకు మన ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి కడుపులు చేతిలో పట్టుకొని పట్టణాలకు వెళ్ళి అక్కడ పాచి పనులు చేసుకుంటా ఇక్కడ మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. చదివిస్తున్నారా లేదా చెప్పండి, చదివిస్తున్నారా? ఎందుకోసం చదివిస్తున్నారు? నా పిల్లగానికి రేపు జాబ్ వస్తే నేను మంచి భవిష్యత్తు ఉంటుంది, నాకు ఈ తిప్పలన్నీ పోతాయి, నాకు ఒక మంచిగా చూసుకునే పరిస్థితి ఉంటుంది అని మురిసిపోవడానికి మన పెద్దలు మన తల్లిదండ్రులు ఒక గుంట భూమి లేకపోయినా మంచి చదువులు చదివించి మంచి ఉన్నత స్థాయిలో చూడాలని మన తల్లిదండ్రులు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ ఈరోజు మన ముదిరాజులలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు చదువులకే పరిమితమయ్యారు. మరి వాళ్ళకి జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకోసం? రిజర్వేషన్లు. ఇప్పటి వరకు మన పెద్దలు అందరూ చెప్పారు. దీనికి మూల కారణం రిజర్వేషన్లు. చదివి 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 తెల్లటికలైపోతున్నాయి. అటు పెళ్లిలు అవుతలేవు, అటు పెళ్లిలు చేసుకోవడానికి కూడా సుముఖతం చూస్తలేరు మన మగ పిల్లలు. నాకు జాబ్ వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను అనే పరిస్థితి ఈరోజు పల్లెలలో నెలకొంది. ఉందా లేదా? ఉందా లేదా? అంటే ప్రధానము ఇప్పుడు ఈ అన్నిటికీ కారణము ఇప్పుడు మనము చదువు లేదు. ప్రతి ఒక్క పల్లెటూర్లలో ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేస్తున్నారు. ఎంత చదివినా మనకు జాబులు రావు. చదివి ఏం ఫాయిదా లేదని కిరాణా దుకాణాలలో డ్రైవర్గానో ఇంకా ఏదో వివిధ స్థానాలలో పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా అన్న? ఎందుకోసము? ఈరోజు ప్రతి ఒక్క కులానికి అన్నం చెప్పినట్టు రిజర్వేషన్ ఉన్నది. అదే రిజర్వేషన్ మన కులం కూడా కల్పిస్తే మన కులంలో కూడా ప్రతి ఒక్క విలేజ్లో ఒక 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్లలో 20 ఇళ్లలో పిల్లలకు జాబులు వస్తాయి. ఈరోజు 100 ఇళ్ళున్న 100 ఇళ్లలో ఒక 2-3 జాబులు వచ్చే పరిస్థితి. అంటే దీనికి మూల కారణం ఏమిటి? రిజర్వేషన్. తొందరలోనే నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ మన ముదిరాజ్ సంక్షేమ సమితి తరఫున మీరందరూ ఒక సమితికి సహకరించి మన ముదిరాజుల హక్కుల కోసం పోరాటం చేయాలని మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విలేజ్లో ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతి ఒక్క విలేజ్లో మీరు మేధావులు, మీకు తెలుసు, ఒక నలుగురికి మీరు చెప్పగలిగితే ఆ నలుగురిలో కూడా చైతన్యవంతం వస్తుంది. ఈరోజు మన మేధావి వర్గము మన ముదిరాజులో ఒక మేధావి వర్గం ఏం చేస్తుందంటే నామినేట్ పదవుల కోసము రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర వాళ్ళ పూర్తి నాకుతున్నారా లేదా చెప్పండి మీరే. ఇప్పుడు మేధావి వర్గం మన రిజర్వేషన్ల కోసం ఎందుకు పోరాడతలేరు? వాళ్ళకు నామినేట్ పదవుల మీద ఉన్న శ్రద్ధ మరి మన పిల్లల భవిష్యత్తు మీద లేదా? ఈరోజు రిజర్వేషన్ వస్తే ఎవరు బాగుపడతారు? ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ బాగుపడతారు. పడరా చెప్పండి. ఈరోజు రిజర్వేషన్ ఎందుకోసము? ఈరోజు 80 ఏళ్ళు నారాయణ గారు ఆయన ఎంతకాలం ఉంటారో తెలియదు. అలాంటి 80 ఏళ్ళు ఉన్నా కూడా అరే నా ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది, నా ముదిరాజు బిడ్డలు చాలా వెనుకబడిపోతున్నారు, నా పరిస్థితి ఏమైనా నా ఆరోగ్యం సహకరించకపోయినా ఈరోజు నేను పడికల్ గ్రామానికి వెళ్తా, నా అవసరం ఎంతనో ఉంది, అక్కడ వాళ్ళకు నా అంతు ఒక సందేశాన్ని ఇస్తా, వాళ్ళకి చైతన్యవంతం చేస్తా అని ముందరికి వచ్చారు. కానీ ఈరోజు ఎంగుగా ఉండి ఆర్థికంగా ఉండి అన్ని రకాలుగా ఉండి ఒక పార్టీల జెండాలు మోసుకుంటా పార్టీ నాయకుల కాళ్ళ కింద ఈరోజు నామినేట్ పదవుల కోసం పాకులాడుతున్నారు. నేను అందరినీ అంటలేను, కొంతమంది మన ముదిరాజులని కొంతమంది మన పేరు చెప్పుకొని అక్కడ నామినేట్ పదవుల కోసం పాకులాడుతూ ఉన్నారు. మరి మీరు అక్కడ పాకులాడినది ఏంటయ్యా? ఈరోజు మీరు ముదిరాజులు అందరినీ ఏకం చేసి మాకెంత మేమెంతో మాకెంత అని మాట అడగండి. వాళ్ళు క్లియర్గా చూడండి. ఇయరా మనమందరం ఏకమయ్యే సభలు పెట్టి వాళ్ళని నిలదీస్తే మన మాట ఇయరా? మనకు రాజకీయంగా అవకాశాలు కలుగుతాయి, మనకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, మనం ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మొత్తం దీనికి మూల కారణం నేను ముదిరాజని చెప్తలేను, కొంతమంది మేధావి వర్గం. ఆ మేధావి వర్గంకు నేను ఈ స్టేజ్ పై నుంచి నేను వేడుకుంటున్నాను. ఈరోజు మీరు ఈ మేధావి వర్గం ఏదైతే ఉందో నామినేట్ పదవుల కోసం ఎవరైతే పాకులాడుతున్నారో అవన్నీ పక్కగా పెట్టి బీసీడీ నుంచి బీసీఏలోకి
మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున మీ గ్రామాలలో మీ మండలాలలో మీ జిల్లాలలో గ్రామాలలో మన ముదిరాజ్ సంఘాలు ఉంటాయి. ఆ సంఘాల్లో చిన్న మీటింగు చిన్న గ్రామాల్లో పెట్టుకుని తర్వాత మండలాల్లో పెట్టుకుని తర్వాత జిల్లా స్థాయిలో పెట్టుకుంటే 100% అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ఎంపీ కానీ ముదిరాజులందరూ ఏకమైపోయారని వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. మనకు కావాల్సిన హక్కులు మనకు రావాల్సిన హక్కులు మనకన్నా ముందే వాళ్ళే భయపడి వాళ్ళకు ఏదో ఒకటి నచ్చ చెప్పో ఇంకేదో చెప్పే వాళ్ళ కాళ్ళు పట్టుకోనో పుచ్చగించో మరి వాళ్ళు కూడా మన తరఫున పోరాడే అవసరం ఉంటుంది. మనమందరం ఒక్కటి కాకపోయినప్పుడు వాళ్ళకేం అవసరము? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ నాయకుడు ఏం చేస్తాడంటే ఆ సంఘం ఈ సంఘం ఇప్పుడు ఏం లేదంటే 18 సంఘాలు ఉన్నాయి. మనకు 18 సంఘాలలో ప్రతి ఒక్క సంఘ నాయకుడు మాకు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేసి రోడ్లపైకి వస్తే 100% గవర్నమెంట్ ఒక చురుకు తగ్గుతుంది. కానీ అట్లా లేదు. 18 సంఘాలలో కూడా నాకు ఏ నామినేట్ 10 వస్తుంది, నాకు ఏ నామినేట్ 10 ఇస్తావు, మరి నా ముదిరాజులు అందరికీ నేను ఏకం చేస్తా, నీ మీటింగ్ తీసుకొస్తా, నువ్వు నాకేం లాభం కలిగిస్తావు. ఇది పరిస్థితి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న పరిస్థితి ఇది. నేను కావున ప్రతి ఒక్క ఈ వేదిక నుంచి ప్రతి ఒక్క ముదిరాజు బంధుమిత్రులకు అక్కలకు అమ్మలకు చెల్లెలకు అందరికీ మరి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేసుకుంటున్నా. రేపు రాబోయే కాలంలో ముదిరాజ్ సంక్షేమ సమితి తరఫున పెద్ద ఎత్తున మన హక్కుల కోసం పోరాడే ఏకైక సంఘము ముదిరాజ్ సంక్షేమ సమితి. మిగతా సంఘాలన్నీ వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ నామినేట్ పనుల కోసమే బాగులాడుతున్నాయి. కావున ఈ సమితికి అందరూ మద్దతు ఇచ్చి రేపు మన హక్కుల కోసం పోరాటానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై ముదిరాజ్.